హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జ్యోతి లాగ్స్. ఇవాళ మనం నోరూరించే గోంగూర కొబ్బరి రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా గోంగూర, కొబ్బరి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, రాళ్ళుప్పు తీసుకుందాం. ఇప్పుడు ఒక దాకా గ్యాస్ వెలిగించి ఒక దాకా పెట్టుకుందాం. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాకా వేడయ్యాక, అంటే మేము దాకా అంటాము, మీరేమంటారో మా సైడ్ అయితే అలాగే పిలుస్తాం మేము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనము ఇందాక చూపించాను కదా ఎండుమిర్చి, ముందుగా ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి వేసి కొంచెం దూరగా అయ్యేలాగా వేయించుకోవాలి. మరి మాడేలాగా వేయించారంటే ఇంకా ఇంట్లో ఉండలేరు ఆ ఘాటుకి. మేమైతే ఫస్ట్ అలాగే చేసాము. ఆ వీడియో తీసేసి మళ్ళీ వేరేది పెట్టాను. అంటే మా ఆంటీ గారు వేసి మర్చిపోయారు అనమాట. దానివల్ల మొత్తం మాడిపోయాయి అవి. చూడండి, ఇలా వేయించుకుంటే చాలు. ఇలా వేయించుకున్నాక కొంచెం కరివేపాకు, అంటే ఒక 4 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అంటే ఎండుమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ అక్కర్లేదు, ఒక 4-5 వేసుకున్నా చాలు. తర్వాత మనం గోంగూర వేసుకుందాం. అంటే అవి ఎండుమిర్చి అవన్నీ తీసేసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో కొంచెం ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు అది ఉడుకుతూ ఉంటుంది, మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు గోంగూర వేగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం రోట్లో వేసుకోవాలి. మాకైతే బయట ఫుల్ వర్షం పడుతుంది. ఆ వర్షంలో కూడా ఆ రోల్ అక్కడే ఉంది. అక్కడికే వెళ్ళి గొడిగెట్టుకొని మరీ చేసాము. ఇప్పుడు వేయించుకున్నాం కదా ఎండుమిర్చి, అవన్నీ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అవి రోట్లో వేసుకొని ఇలా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుతూ ఉండాలి. చూడండి, మా ఆంటీ గారు రుబ్బుతున్నారు. నాకైతే అసలు రాదండి. నేను వీడియో తీస్తున్నాను ఆంటీ గారికి గొడుగు బట్టి. ఆంటీ గారు రుబ్బుతున్నారు. అప్పుడప్పుడు ఇలా వాటర్ చల్లుకోవాలి. వాటర్ చల్లుకుంటే తొందరగా నలిగిపోద్ది కదా. మరీ ఎక్కువ వాటర్ కూడా వేసుకోవద్దు. అప్పుడప్పుడు చిలకరిస్తున్నారు ఆంటీ గారు. ఒక్కసారి చేశారు. వర్షం పడుతుంది, వర్షంలోనే మేము స్టార్ట్ చేసాము. ఆంటీ గారు గోంగూర చేస్తానన్నారని ఇంకా నేను వీడియో తీసుకున్నాను. ఇప్పుడు అవి నలిగిపోయాయి. ఇప్పుడు మనం గోంగూర వేసుకుందాం. గోంగూర వేసుకొని, కానీ రోటి పచ్చడి అయితే చాలా బాగుందండి. అంటే మనం మిక్సీలో వేసుకునేదానికంటే ఇలా రోట్లో వేసుకొని చేసుకుంటే పచ్చళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి. కానీ అంత ఓపిక ఎవరికి ఉంటుంది? ఆంటీ గారు ఆ రోట్లోనే వేస్తారు అన్నీ. అంటే వాళ్ళు ఫిష్ కర్రీ చేసుకున్న మసాలాలన్నీ దీంట్లోనే చేసుకుంటారు, మిక్సీలో వేయరు. మిక్సీలో వేయకుండా దీంట్లోనే వేసుకొని చేసుకుంటారు. చూడండి ఎంత బాగా నలిగిపోతుందో. కానీ పాప మా ఆంటీ గారు నా కోసం వీడియో కోసం వర్షంలో చేస్తున్నారు. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఉంది కదా, అవి కూడా వేసుకొని రాళ్ళుప్పు కూడా వేసుకొని మళ్ళీ అవన్నీ నలిగేలాగా రుబ్బుకోవాలి. అవన్నీ నలిగిపోయాక చూడండి, ఇప్పుడు వాటర్ వేసుకోవద్దండి. ఎండుమిర్చి అవన్నీ వేసినప్పుడు వాటర్ వేసారు, కానీ ఇప్పుడైతే వాటర్ వేసుకోవద్దు. ఇప్పుడు వాటర్ వేసుకుంటే అసలు బాగా టేస్ట్ మారిపోద్దంట. ఆంటీ గారు వాటర్ అయితే వేయట్లేదు. చాలా బాగా రుబ్బుతున్నారు. మళ్ళీ మీరు కామెంట్లు పెట్టకండి, ఏంటి ఆ చుట్టుపక్కల అలా ఉంది, ఇలా ఉంది, అన్ని నీట్గా లేదు అని చెప్పేసి. ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుందాం. పచ్చి కొబ్బరి కూరేసి పెట్టారు. అంటే పెద్ద పెద్ద ముక్కలు చేస్తే తొందరగా నలగవు కదా, వర్షం పడుతుందని చెప్పేసి ఆంటీ గారు పచ్చి కొబ్బరి కూరేసి పెట్టారు. ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసుకొని అది ఇది మిక్స్ అయ్యేలాగా మంచిగా రుబ్బుకుందాం. చూడండి,
ఎంత బాగా రుబ్బుతున్నారో ఆంటీ గారు. మనకైతే రావండి. ఏదో వీడియో తీసుకుంటానంటే ఆంటీ గారు పాపం చేస్తున్నారు. ఇది రుబ్బడం అయిపోయాక చూపిస్తాను ఎంత బాగా నలిగిందో. ఇప్పుడు మనం దాంట్లో పోపెట్టుకుందాము. దానికి కావాల్సినవి వెల్లుల్లిపాయలు, జీలకర్ర అవన్నీ వేసుకొని పోపెట్టుకోవాలి. ఇప్పుడు ఆంటీ గారు ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు వేసారు. వెల్లుల్లిపాయలు వేసాక చూడండి వేపుతున్నారు. కిచెన్ ఆంటీ వాళ్ళదే, మీరు అలా ఉంది ఇలా ఉంది అనకండి పాపం. ఆంటీ గారు ఫీల్ అవుతారు. ముందే నేను వీడియో తీసుకుంటానంటే తీసుకో అని చెప్పారు. తర్వాత జీలకర్ర వేశారు. జీలకర్ర వేసి ఎండుమిర్చి వేశారు. లాస్ట్లో ఎండుమిర్చి వేసి దీంట్లో పసుపు అది ఏమీ వేయరు. అంటే ఫస్ట్ వేసేసారంట ఆంటీ గారు, అంటే రోల్లో వేసి రుబ్బేటప్పుడు. కానీ అది స్కిప్ అయిపోయింది, మీకు చూపించలేకపోయాను నేను. మీరు పోపులో వేసుకోవాలనుకుంటే పోపులో వేసుకోవచ్చు. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు గోంగూరలో వేసేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మనం ఈ పోపుని గోంగూరలో వేసి కలుపుకుందాం. గోంగూరలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆంటీ గారు చూడండి కొంచెం కూడా ఆయిల్ వేస్ట్ అవ్వకుండా మళ్ళీ తీసి దాంట్లో వేసి కలుపుతున్నారు. కానీ గోంగూర నేను టేస్ట్ చేశాను ఫస్టే, చాలా బాగుంది. పోపు పెట్టక ముందుకే టేస్ట్ చేసేసాను.